నీతి కథలు టీవీ. రామాపురం ఊర్లో భయంకరమైన వర్షం. సాయంత్రం 6 గంటలు. వంటగదిలో కాంతమ్మ మట్టి పొయ్యి మీద నాటుకోడి కూర వండుతోంది. అల్లం, వెల్లుల్లి, లవంగాలు నూరి వేయడంతో ఆ వాసన ఇల్లంతా కుమకుమలాడుతోంది. సుబ్బారావు నోట్లో నీళ్లూరుతూ ఉండగా పొయ్యి పక్కనే పీట వేసుకుని కూర్చున్నాడు. సుబ్బారావు వాసన పీలుస్తూ, అబ్బా కాంతమ్మా, ఏముందే వాసన! ఈ చలికాలంలో ఈ జోరు వర్షంలో నువ్వు వండుతున్న ఈ నాటుకోడి కూర వాసన చూస్తుంటే నా ప్రాణాలు లేచొస్తున్నాయి. మొక్క ఉడికిందో లేదో ఒకసారి గరిటెతో తిప్పి చూడు. కాంతమ్మ నవ్వుతూ, అదిగోనండి మీ కంగారు. ముక్క మెత్తగా ఉడికింది. కారం, ఉప్పు అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఈ పుంజు చాలా బలంగా ఉన్నట్లుంది. నూనె పైకి తేలి కూర అమృతంలో తయారైంది. మీరు వెళ్ళి హాలులో చాప వేయండి. నేను వేడి వేడి అన్నం, ఈ నాటుకోడి కూర పళ్ళెంలో తీసుకొనొస్తాను. సుబ్బారావు సంతోషంగా లేస్తూ, ఈ రోజు నాకు పండగ. ఈ కూర మొత్తం నేనే తింటాను. ఈ వాసనకు వీధిలో ఎవరూ లేరు. మన ఇంటికి ఏ చుట్టాలు రారు. ప్రశాంతంగా తలుపుని గడియ పెట్టుకుని లాగించేద్దాం. సుబ్బారావు హాల్లోకెళ్ళి చాప వేసి తినడానికి సిద్ధమవుతుంటాడు. అంతలో బయట నుండి తలుపులు దబదబా బాదుతున్న శబ్దం వినబడుతుంది. రామయ్య బయట నుండి అరుస్తూ, తలుపులు తీయండి, వానకు తడిసి ముద్దయిపోయాం. బావా తలుపు తీయండి. సుబ్బారావు ఉలిక్కిపడి, ఓసిని దుబ్బదగ కాంతబాబు, ఈ గొంతు రామయ్య గాడిదలా ఉందే. వానలో ఊడిపడినట్లున్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తే ఈ నాటుకోడి కూర సగం వాళ్ళకే పెట్టాలి. నేను వారం రోజుల నుండి ఈ కూర కోసం కలలు కట్టున్నాను. వాళ్ళకు ఒక్క మొక్క కూడా పెట్టను. కాంతమ్మ కంగారుగా వంటగదిలో నుండి వస్తూ, అయ్య బాబోయ్, నా చెల్లెలు సీతమ్మకు నాటుకోడంటే మహా ఇష్టం. ఇప్పుడు వాసన చూసిందంటే కూర మొత్తం తినేస్తుంది. ఏమండి, త్వరగా ఇత్తడి గిన్నె తీసుకుని వెళ్ళి ఆ పాత పెద్ద మంచం కింద చీకట్లో దాచేయండి. దాని మీద ఒక గోనె సంచి కప్పేయండి. వాసన బయటికి రాదు. సుబ్బారావు గిన్నెందుకుని, అద్భుతమైన ఐడియా కాంతమ్మ, నేను దీన్ని దాచేస్తాను. నువ్వు వెళ్ళి తలుపు తీసి ఏమి ఎరగనట్లు నటించు. సుబ్బారావు గబగబా వెళ్ళి ఆ నాటుకోడి కూర గిన్నెను మంచం కింద దాచి గోనె సంచి కంపాడు. కాంతమ్మ వెళ్లి తలుపు తీసింది. వానలో గజగజ వణుకుతూ సీతమ్మ, రామయ్య లోపలికొచ్చారు. సీతమ్మ చీర కొంగు తుడుచుకుంటూ, అక్క, వానంతా భయంకరంగా ఉందే. మేము పొరుగురు నుండి వస్తుంటే దారిలో ఎద్దుల బండి బురదలో ఇరుక్కుపోయింది. చలికి ప్రాణాలు పోతున్నాయక్క. ఓ నోదరా, చాలా వనకొస్తుంది. వస్తూ మీ ఇంటి వైపు మంచి కమ్మటి వాసన వచ్చింది. ఏదో మాంసం కూర వండినట్లున్నారే. కాంతమ్మ నొసలు చిట్లిస్తూ నటిస్తూ, మాంసం కూర? మాక అదృష్టం ఎక్కడిది మరిది గారు. 3 రోజుల నుండి కురుస్తున్న ఈ పాడు వర్షానికి కట్టెలన్నీ తడిసిపోయాయి. పొయ్యి వెలగడమే కష్టంగా ఉంది. ఆ వాసన మన పక్కింటిదై ఉంటుందిలే. సుబ్బారావు నవ్వుతూ కవర్ చేస్తూ, అవును రామయ్య, పక్కింటి వాళ్ళు ఏదో వండుకుంటున్నారు. మీకోసమని నిన్న రాత్రి వండిన అన్నం కొద్దిగా ఉంది. ఈ చలిలో మీకు వేడి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. కాంతమ్మా, ఆ చద్దన్నంలో కొంచెం నీళ్ల మజ్జిగ కలిపి తీసుకునిరా. పాపం చుట్టాలు ఆకలితో ఉన్నారు. సీతమ్మ బాధగా ముఖం పెట్టి, చద్దన్నం, నీళ్ల మజ్జిగ, ఈ చలిలో అవి తింటే జలుబు చేస్తుంది కదక్కా. తప్పదు చెల్లి, ఇంట్లో వేరే ఏమీ లేదు. మీరు ముందు తడి బట్టలు మార్చుకొని ఆ చాప మీద కూర్చోండి, నేను తీసుకొని వస్తాను. రామయ్య, సీతమ్మ ఏమీ అనలేక మూలగా చాప మీద కూర్చున్నారు. కాంతమ్మ లోపలికి వెళ్లి చద్దన్నం తీసుకురావడానికని సిద్ధమైంది. అదే సమయంలో ఊరి పెద్ద గంగారెడ్డి, అంజన్న, వాళ్ళ భార్యలు లింగమ్మ, సుశీలమ్మ ఒక పెళ్లి సంబంధం చూసి తమ ఇళ్లకు తిరిగెళ్తున్నారు. దారిలో వాన తీవ్రమవ్వడంతో సుబ్బారావు ఇంటి అరుగు మీదకొచ్చి నిలబడ్డారు. అంజన్న గట్టిగా గాలి పీలుస్తూ, పటేల్ గారు, వాన చూస్తే కుండపోతలా ఉంది గాని ఈ సుబ్బారావు ఇంటి వైపు నుండి వస్తున్న వాసన చూస్తే నాకు మతిపోతుంది. పక్క నాటుకోడి కూర వండుకున్నాడు పిసనారిగాడు. అవునంజను, వాసన అద్భుతంగా ఉంది. ఇంట్లో ఎవరో మాట్లాడుతున్నట్లుంది. కిటికీలో నుండి చూడు. అంజన్న నెమ్మదిగా కిటికీలో నుండి తొంగి చూశాడు. లోపల రామయ్య, సీతమ్మ చద్దన్నం తింటూ ఉండగా సుబ్బారావు మంచం కిందున్న గిన్నె వైపు ఆశగా చూడడం అతనికి కనిపించింది. అంజన్న నవ్వుకుంటూ వెనక్కొచ్చి, పటేల్ గారు, ఆ సుబ్బారావు గారికి ఎంత కండకావరం. ఇంటికి చుట్టాలు వస్తే వండిన నాటుకోడి కూర మంచం కింద దాచిపెట్టి వాళ్ళకు చద్దన్నం పెడుతున్నాడు. నేను స్వయంగా చూశాను. వాడి పిసినారితనానికి ఈ రోజు ఒక ఫన్నీ ప్లాన్ తో బుద్ధి చెబుతాను చూడండి. మీరంతా నేను చెప్పినట్లు చెయ్యండి. అబ్బా, సొంత చెల్లెలొస్తే ఎంత దారుణంగా మోసం చేస్తారా?
అంజన గారు, ఆ నాటుకోడి కూర వాళ్ళ చేత బయట తీయించి అందరికి పెట్టేలా చేయండి నా మీద వదిలేయండి. అని చెప్పి అంజన్న గబగబా సుబ్బారావు ఇంటి తలుపులు గట్టిగా బాదాడు. సుబ్బారావు కంగారుగా ఎవరది మళ్ళీ ఈ వాన్లో? అని వెళ్ళి తలుపు తీశాడు. అంజన ఆయాసపడుతూ నటిస్తూ సుబ్బారావు, తప్పుకో తప్పుకో తప్పుకో, పక్కకి తప్పుకో. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద పాము! గంగారెడ్డి కూడా లోపలికొస్తూ కంగారుగా అవునయ్యా సుబ్బారావు, వానకు పుట్టలో నీళ్లు చేరి ఒక భయంకరమైన నల్ల త్రాచు పాము బయటకు వచ్చింది. మేము అరుగు మీద నిలబడి చూస్తూ ఉండగా అది నేరుగా నీ తలుపు సందులో నుండి లోపలికి దూరిపోయింది. నిజమయ్యా సుబ్బారావు, కళ్ళారా చూశాము. 7 అడుగుల పాము ఎక్కడ దాక్కుందో ఏమో వెతకని త్వరగా. పాము అనగానే సుబ్బారావు, కాంతమ్మ, రామయ్య, సీతమ్మ అందరూ గజగజ వణికిపోయారు. ఏమండి, నాగుపామా? అమ్మో, ఎక్కడుంది అంజన్న గారు? అది ఎటో వెళ్ళలేదు కాంతమ్మా, నేను స్పష్టంగా చూశాను. నేరుగా ఆ పాత పెద్ద మంచం కిందకి దూరిపోయింది. అక్కడ చీకటిగా ఉంది కదా, ఒక గోనె సంచి కింద చుట్టలు చుట్టుకొని పడుకుంది. మంచం కింద గోనె సంచి అనగానే సుబ్బారావు గుండె ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే నాటు కోడి కూర గిన్నె ఉన్నది అక్కడే కదా. సుబ్బారావు చెమటలు తుడుచుకుంటూ మంచం కింద పాము ఎందుకుంటుంది అంజన్న గారు? మీరు పొరపాటు పడి ఉంటారు. అక్కడ ఏమీ లేదు, నేను ముందే చూశాను. దయచేసి మీరు వెళ్ళండి. యావయ్యా సుబ్బారావు, నీ ప్రాణాలు కాపాడుతామని మేమొస్తే పాము లేదంటావా? రేపొద్దున అది నిన్ను కాటేస్తే మాకేంటి బాధ్యత? అంజనా, ఒక లావపాటి కర్ర తీసుకురా. ఆ మంచం కింద పామును బయటికి లాగి చంపేద్దాం. అవునన్నా, మీరు పక్కకు జరగండి. ఈ రామయ్య చేతిలో ఆ పాము ఈ రోజు ముక్కలు ముక్కలు అవ్వాల్సిందే. నేను మంచం కింద కర్ర పెట్టి కదుపుతాను. మీరు అంతా రెడీగా ఉండండి. సుబ్బారావు కంగారుగా అరుస్తూ ఓరే రామయ్య, ఆగరా! వద్దు, ఆ పాము చాలా డేంజర్ రా. దాన్ని డిస్టర్బ్ చేస్తే కరుస్తుంది. మనమంతా బయటికి వెళ్ళిపోదాం. అది మెల్లగా వెళ్ళిపోతుంది. ఆ మంచం కింద ఏమీ వెతకొద్దురా దేవుడా. కాంతమ్మ ఏడుస్తూ, అవునన్నయ్య, ఆ మంచం కింద కర్రలు పెట్టకండి. అక్కడ 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 మా వస్తువులున్నాయి. అంజన నవ్వాపుకుంటూ, ప్రాణాల కంటే వస్తువులు ముఖ్యమా కాంతమ్మా? రావయ్య, నువ్వు ఆ మంచం కింద కర్రతో గట్టిగా 2 దెబ్బలు కొట్టు. పాము వాటంతటా అదే బయటకు వస్తుంది. సరే అంజన్న గారు. ఒరే రామయ్య, నా మాట వినరా. కర్రతో కొడితే పాము కాదురా, నా నాటు కోడి గిన్నె పగిలిపోతుంది. నా నాటు కోడి గిన్నె పగిలిపోతుందిరా. ఆగరా నాయనా. సుబ్బారావు నోటి వెంట ఆ మాట రాగానే గదిలో అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. రామయ్య ఆశ్చర్యంగా ఆగిపోయాడు. సీతమ్మ ఆశ్చర్యంగా, నాటుకోడి గిన్నెనా? మంచం కింద నాటుకోడి కూరుందా? అంజన నవ్వుతూ మంచం కిందకు వంగి ఆ గిన్నె సంచి తీశాడు. ఒక్కసారిగా ఆ వేడి వేడి నాటుకోడి కూర వాసన ఇల్లంతా వ్యాపించింది. గంగారెడ్డి పగలబడి నవ్వుతూ, అరే సుబ్బారావు, ఇదేంటయ్యా? అంజన చెప్పిన నల్ల తాచుప్రాము మీ మంచం కింద ఈ నాటుకోడి కూర గిన్నెలా మారిపోయిందే. ఇంత అద్భుతం నేను ఎక్కడా చూడనే లేదు. లింగమ్మ నవ్వుతూ కాంతమ్మ వైపు చూసి, ఏంటే కాంతమ్మ, 3 రోజుల నుండి పొయ్యి వెలగలేదన్నావు. మరి ఈ నాటుకోడి కూడా ఏ పొయ్యి మీద ఉడికిందే? మంచం కింద చీకట్లో పొయ్యి పెట్టావా ఏంటి? సుబ్బారావు, కాంతమ్మ అవమానంతో తలదించుకున్నారు. వాళ్ళ ముఖాలు సిగ్గుతో ఎర్రపడ్డాయి. రామయ్య బాధగా, అన్నా, మేమేదో ఆకలికి ఆగలేక మీ ఇంటికొస్తే మీరు వండుకున్న నాటుకోడి కూర దాచేసి మాకు చద్దన్నం పెడతారా? మీకు మాకు ఆ కూర పెట్టడం ఇష్టం లేకపోతే చెప్పేయాల్సింది. మేం వెళ్ళి ఆకలితోనే పడుకునే వాళ్ళం కదా. కన్న చెల్లెల్ని ఇలా మోసం చేస్తారా వదినా? చూసారా రామయ్య, వీళ్ళ పిసినారితనం ఎంత దారుణంగా ఉందో. వీళ్ళు కూర దాచడం మేం కిటికీలో నుండి చూస్తే అంజన్న గారు ఈ పాము నాటకం ఆడారు. లేకపోతే వీళ్ళ స్వార్థం ఎప్పటికీ బయటపడేది కాదు. సుబ్బారావు, భోజనం అనేది నలుగురితో పంచుకుని తింటేనే దానికి రుచి. మన ఇంటికొచ్చిన చుట్టాలకు కడుపు నిండా అన్నం పెట్టడం మన ధర్మమయ్యా. నువ్వు నీ స్వార్థంతో కూర దాచావు. ఇప్పుడు చూడు, ఊరందరి ముందు ఎంత నవ్వులు పాలయ్యావో. ఆస్తిపాస్తులు ఎన్నున్నా ఇంటికొచ్చిన వాళ్లకు అన్నం పెట్టని ఇల్లు ఒక శ్మశానంతో సమానం. సుబ్బారావు, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. సుబ్బారావుకు తన తప్పు స్పష్టంగా తెలిసింది. తన పిసినారితనం వల్ల ఎంత అవమానం జరిగిందో అర్థమైంది. సుబ్బారావు కన్నీళ్లతో, నన్ను క్షమించడమయ్యా, నన్ను క్షమించండి అంజన గారు. నా భోజనం పిచ్చి, నా పిసినార్తనం నన్ను మృగంలా మార్చేశాయి. వానలో తడిసొస్తే చద్దన్నం పెట్టి పెద్ద తప్పు చేశాను. ఈ అవమానం నాకు జరగాల్సిందే. నన్ను క్షమించండి. నన్ను క్షమించు చెల్లి. నువ్వు వస్తే పండగలా అన్నం పెట్టాల్సిన దాన్ని స్వార్థంతో కూర దాచాను. నా బుద్ధి గట్టి తింది. ఇక జన్మలో ఇంటికొచ్చిన వాళ్ళను ఇలా అవమానించడు. సీతమ్మ నవ్వుతూ, పర్లేదక్క,
మీకు మీ తప్పు తెలిసింది కదా, అదే చాలు, ఏడవకండి. అంజన్న నవ్వుతూ, సరే సరే, జరిగిందేదో జరిగింది, ఏడుపులాపి ఇప్పుడు ఆ నాటుకోడి కూర సంగతి చూడండి. వాసన చూస్తుంటే నాకే ఆకలేస్తుంది. అవును సుబ్బారావు, ఆ గిన్నెలో కూర మన 8 మందికి సరిపోతుందా, లేక నేను మా ఇంటికి వెళ్లి భోజనం తీసుకురావాలా? సుబ్బారావు నవ్వుతూ ఆనందంగా, అయ్యో పటేల్ గారు, ఇందులో 2 కోళ్లు వండాము, మనందరికి కడుపు నిండా సరిపోతుంది. కాంతమ్మ, వెంటనే విస్తరాకులేసి అందరికీ వడ్డించు. ఈ రోజు నా ఇంటికి వచ్చిన మీ అందరికీ నేనే స్వయంగా వడ్డిస్తాను. కాంతమ్మ ఆనందంగా అందరికీ విస్తరాకులు వేసింది. వేడివేడి అన్నం, నాటుకోడి కూడా వడ్డించింది. అందరూ కలిసి నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఆ రాత్రి జోరు వర్షంలో కడుపు నిండా భోజనం చేశారు. అప్పట్నుండి సుబ్బారావులో పిసినారితనం పూర్తిగా పోయింది. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. రామయ్య, సీతమ్మ సంతోషంగా తమ ఊరికి వెళ్లిపోయారు. సుబ్బారావు, కాంతమ్మ తమ ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమతో అన్నం పెట్టడం మొదలుపెట్టారు. ఈ కథలోని నీతేంటంటే, మన ఇంటికొచ్చిన అతిథులను గౌరవించి ఉన్న దాంట్లో కడుపు నిండా అన్నం పెట్టాలి. స్వార్థంతో, పిసినారితనంతో ప్రవర్తిస్తే సమాజంలో నవ్వుల పాలు కాక తప్పదు. పంచుకుని తినడంలో ఉన్న ఆనందం దాచుకోవడంలో ఎప్పటికీ దొరకదు. గోదావరికి వరదలొచ్చే వానాకాలం. ఏమయ్యా అప్పన్న, ఈ వాన చూస్తుంటే గోదావరి ఉప్పొంగి ఊరి మీద పడేలా ఉందిగా. ఎక్కడ తలదాచుకోవడానికి ఒక మంచిలు కూడా కనిపించటంలా. నా గుర్రపు బండి చక్రం బురదలో ఇరుక్కుపోయి మనకి పెద్ద కష్టం వచ్చి పడింది. అవును సోరయ్య గారు, ఎంత అకాల వర్షం వచ్చుద్దని నేను కల్లో కూడా ఊహించలా. బండిని అక్కడే వదిలేసి రావడం మంచిదైంది, లేదంటే ఈ బురదలో మనం కూడా కూరుకుపోయేవాళ్ళం. కానీ ఈ చలికి వణికిపోతున్నాం. ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కావటంలా. ఏమండి సూరయ్య గారు, నా పట్టు చీర, నా ఒంటి మీదున్న నగలు అన్నీ తడిసిపోయాయి. నాకు చలికి జ్వరం వచ్చేలా ఉంది. పక్క ఊరి పెళ్లికి వెళ్లి వస్తూ దారిలో ఇలా ఇరుక్కుపోయాం. తొందరగా ఏదైనా ఆశ్రయం వెతకండి, నా వల్ల నడవడం కావడం లేదు. కాంతమ్మ గారు, మీరు భయపడకండి. అదిగో ఆ మర్రి చెట్టు వెనక ఎవరో పేదవాళ్ళ మట్టిల్లున్నట్టుంది. అందులో దీపం కూడా వెలుగుతోంది. మనం వెళ్లి వాళ్ళని ఆశ్రయం అడుగుదాం. ఈ రాత్రికి ఆ పూరి గొడుసులో తలదాచుకుందాం. ఏంటి పార్వతి, నేను ఊరికి మోతుబరిని, 6 అంతస్తుల భవంతిలో ఉండేవాణ్ణి. నేను వెళ్ళి ఆ పేదవాళ్ల మట్టింట్లో ఆ బురదలో నిలబడాలా? నా పరువేమవుతుంది? నా వల్ల కాదు. ఇంకేదైనా పక్కా ఇల్లుందేమో వెతుకప్పన్నా. అయ్యా, ఈ చిమ్మ చీకట్లో, ఈ హోరు వానలో మనకు వేరే దారి లేదు. పరువు గురించి ఆలోచిస్తే ప్రాణాలు పోయేలాగున్నాయి. ముందు ప్రాణం కాపాడుకుందాం, తర్వాత పరువు గురించి ఆలోచిద్దాం. దయచేసి నా మాటిని ఆ ఇంట్లోకి నడవండి. అందరూ కలిసి భద్రయ్య మట్టి ఇంటికి చేరుకుంటారు. తలుపు తట్టగానే భద్రయ్య బయటికొస్తాడు. అయ్యో సోరయ్య బాబా, ఈ వాన్లో ఈ రాత్రిపూట మీరు మా ఇంటికి వచ్చారేంటండి? అందరూ పూర్తిగా తడిసిపోయారు. దయచేసి లోపలికి రండి. నా ఇల్లు చిన్న మట్టిల్లే అయినా మిమ్మల్ని చలి నుంచి కాపాడుతుంది. లక్ష్మమ్మ లోపల నుండి వస్తూ, ఏవండి, ఎవరొచ్చారు? అమ్మో, కాంతమ్మ గారు, పార్వతి గారు, ఎంతగా తడిసిపోయారో చూడండి. మీరు ముందు ఇలా లోపలికి రండి, నేను మీకు తుడుచుకోవడానికి పొడి బట్టలిస్తాను. ఈ చలికి మీ పెదాలు వణికిపోతున్నాయి. సూరయ్య కోపంగా చుట్టూ చూస్తూ, ఏమయ్యా భద్రయ్య, నీ ఇల్లేంటి ఇలా ఉంది? పైకప్పు నుంచి అక్కడక్కడ నీళ్లు కారుతున్నాయి, నేలంతా మట్టి. ఇక్కడ మేము ఎలా కూర్చోవాలి? మా ఇంట్లో పశువులుండే కొట్టం కూడా ఇంతకంటే శుభ్రంగా ఉంటుంది తెలుసా? ఏవండి, ముందు మీరు నోరు మూసుకొని కూర్చోండి. వాళ్ళు పాపం మనల్ని కాదనకుండా లోపలికి రానిచ్చారు. నీళ్లు కారని చోట ఒక చాప వేసి ఇచ్చారు. ఈ వానలో ఇది దొరకడమే పెద్ద అదృష్టం. అవునండి సూరయ్య గారు, మీరు ఎప్పుడు మీ అహంకారం చూపించకండి. భద్రయ్య గారు ఎంత మర్యాదగా మనల్ని లోపలికి పిలిచారో చూడండి. ఆయన పేదవాడైనా ఆయన మనసు చాలా పెద్దది. బాబయ్య, మీరు పెద్దవాళ్ళు, మీరేమన్నా నేను పడతాను. మీరు మా ఇంటికి రావటం మా పూర్వజన్మ సుకృతం. దయచేసి చాప మీద కూర్చోండి. వాన తగ్గేదాకా ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. నా ఇంట్లో మీకెట్టాంటి లోటు రానివ్వనయ్యా. కొంత సమయం తర్వాత లోపల నుండి ఒక అద్భుతమైన సువాసన రావడం మొదలవుతుంది. అరెరే, ఏంటి సూరయ్య గారు, ఇంత కమ్మటి వాసన వస్తుంది? నాకైతే ఆకలితో కడుపులో ఎలకలు బరిగెడుతున్నాయి. ఉదయం ఆ పెళ్లింట్లో తినది ఏమాత్రం వంట పట్టలా. ఈ వాసన చూస్తుంటే నా ప్రాణం లేచొస్తుంది. ఏంటా సువాసన? అవునండి అప్పన్న గారు, ఇది సాధారణమైన వంటకాసన కాదు. ఏదో మసాలాలు దట్టించి నెయ్యేసి వండుతున్న వాసన వస్తుంది. ఆకలితో నా కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. ఈ చలికి ఆ వేడి వేడి వంటకం తింటే ఎంత బాగుండునో కదా.
లక్ష్మమ్మ, ఏంటి లోపలేమైనా వండుతున్నావా? ఇంత కమ్మటి వాసన వస్తుంది. పేదవాళ్ల ఇంట్లో కూడా ఇంత గొప్ప సువాసన వచ్చే వంటలు చేస్తారా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజం చెప్పు తల్లి, ఏం వండుతున్నావు? లక్ష్మమ్మ నవ్వుతూ, ఏముంది కాంతమ్మ గారు, ఈ రోజు పొద్దున్నే మా ఆయన గోదావరికి వెళ్తే ఒక పెద్ద పులస చేప దొరికింది. వరదల్లో మాత్రమే దొరికే ఆ చేప అంటే మా ఆయనకు చాలా ఇష్టం. అందుకే కాస్త నెయ్యి, మసాలా దినుసులు వేసి పులస బిర్యానీ వండుతున్నాను. అదే ఆ వాసన. సూరయ్య ఆశ్చర్యంగా నోరు తెరుస్తూ, ఏంటి, పులస బిర్యానీ వండుతున్నారా? ఆ పులస చేప కోసం మా ఇంట్లో పని వాళ్ళని నేను ఉదయం నుంచి వలలేసుకుని గోదావరి గట్టును కూర్చోబెట్టాను. వాళ్ళకి ఒక్క చేప కూడా దొరకలేదు. నీకు దొరికిందా భద్రయ్య? అవును బాబయ్య, ఆ దేవుడి దయ వల్ల నా వల్ల ఓ పెద్ద చేప పడింది. నేనెప్పుడూ దాన్ని అమ్ముకోను. ఏడాదికి ఒక్కసారే దొరికే ఆ చేప నా కుటుంబంతో కలిసి తినడమే నాకు మహాభాగ్యం. ఈ రోజు మీరు కూడా మా ఇంటికి రావటం ఆ దేవుడి దయ. లక్ష్మమ్మ వేడి వేడి పులస బిర్యానీని అరటాకుల్లో వడ్డించడానికని తీసుకునొస్తుంది. కాంతమ్మ గారు, పార్వతి గారు, మీరు ఆకలితో ఉన్నారు. ఈ పూటకు మా మట్టింట్లో ఈ పులస బిర్యానీని తిని మీ కడుపు నింపుకోండి. పేదవాళ్ళం, మీకు పెద్ద పెద్ద వెండి పల్లెములలో వడ్డించలేము. ఈ అరిటాకుల్లో వడ్డిస్తున్నాను. దయచేసి ఏమీ అనుకోకండి. అయ్యో లక్ష్మమ్మ, ఇందులో అనుకోవడానికేముంది? ఆకలిగా ఉన్నప్పుడు అరిటాకులో పెడితే ఏంటి, మట్టి కుండలో పెడితే ఏంటి? నాకైతే ఈ వాసన చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనుంది. సూరయ్య గారు, మీరు కూడా రండి, కలిసి తిందాం. సూరయ్య అహంకారంగా ముఖం తిప్పుకుంటూ, నేను తిననప్పన్నా. నేను ఊరి పెద్దని. ఈ నేల మీద కూర్చొని ఈ పేదవాళ్ళ కంచాల్లో నేను తినలేను. నాకు ఆకలిగా ఉన్నా సరే నేను వాళ్ళు పెట్టిన అన్నం ముట్టుకోను. నా స్థాయికి ఇది అవమానం. ఏమండి, మీ అహంకారానికి కూడా ఒక హద్దు ఉండాలి. మీరు తినకపోతే మానేయండి, కానీ వడ్డించడానికి అన్నాన్ని అలా అవమానించకండి. నేను, పార్వతి, అప్పన్న మాత్రం కడుపు నిండా తింటాం. ఈ చలికి, ఈ ఆకలికి ప్రాణాలు నిలబడాలంటే తినాల్సిందే. పార్వతి బిర్యానీ తింటూ, అద్భుతం కాంతమ్మ గారు, నా జన్మలో నేను ఇంత రుచికరమైన బిర్యానీ తిననేలేదు. ఆ పులస చేప ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. లక్ష్మమ్మ గారి చేతిలో ఏదో మాయుంది. మీ ఆయన తినకపోతే చాలా నష్టపోతారు. సూరయ్య బాబు, దయచేసి పంతం పట్టబాకండి. ఆకలనేది రాజుకైనా పేదవాడికైనా ఒక్కటే. నా ఇంట్లో అన్నం తిన్నంత మాత్రాన మీ పరువేమీ పోదు. పైగా మీరు మా అతిథులు. అతిథుల ఆకలితో ఉంటే ఆ పాప నాకు చుట్టుకుంటదయ్యా. దయచేసి ఒక ముద్దైనా తినండి. సూరయ్య ఆకలి తట్టుకోలేక ఆ సువాసనకు ఆకర్షితుడై నెమ్మదిగా ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. సూరయ్య ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ, అరే, ఏంటి భద్రయ్య, ఈ రుచి నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మా ఇంట్లో ఎంతోమంది వంటవాళ్ళున్నారు. రోజుకు 10 రకాల కూరలు చేస్తారు. కానీ వాళ్ళెవ్వరూ ఇంత అద్భుతంగా వండలేరు. ఈ పులస బిర్యానీ రుచికి నేను దాసోహం అయిపోయాను. లక్ష్మమ్మ సంతోషంగా, అది నా చేతి వంట గొప్పతనం కాదు బాబయ్య. ఆ పులస చేపలో ఉన్న రుచి అలాంటిది. పైగా మనసారా ప్రేమతో వండితే గంజినీళ్ళైన అమృతంలా అనిపిస్తాయి. కడుపు నిండా తినండి బాబయ్య. చూశారా సూరయ్య గారు, మీరు పరువు ప్రతిష్టాను పట్టుబట్టుంటే ఈ అమృతం లాంటి వంటకాన్ని మిస్ అయిపోయేవాళ్ళు. మట్టిల్లైనా మనుషుల మనసులు బంగారం అయితే అంతా బావుంటుందని భద్రయ్య గారిని చూస్తే అర్థమవుతుంది. అవునప్పన్న, భద్రయ్య గారికున్న ఆస్తి వాళ్ళ మట్టిల్లు కాదు, వాళ్ళకున్న మంచి మనసు. వారలో తడుస్తున్న మనల్ని లోపలికి పిలిచి వాళ్ళ కోసం వండుకున్న ఖరీదైన పులస చేపను మనకొట్టించారు. ఇది ఏ ధనవంతుడు చెయ్యలేని పని. సూరయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను క్షమించు భద్రయ్య. నా డబ్బు, నా ఇల్లు చూసుకొని నేను చాలా గర్వపడ్డాను. నిన్ను, నీ ఇంటిని చాలా చులకనగా మాట్లాడాను. కానీ ఈరోజు నువ్వు నాకు జీవిత పాఠం నేర్పావు. నా పెద్ద భవంతిలో దొరకని ప్రశాంతత, రుచి, ప్రేమ నీ మట్టి ఇంట్లో దొరికాయి. నువ్వు నాకంటే గొప్పవాడి భద్రయ్య. అయ్యో బాబయ్య, నా చేతులు పట్టుకోబాకండి. నేను కేవలం నా ధర్మం నేను చేశాను. కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయడమే మనుషులుగా మన బాధ్యత. మీరు సంతృప్తిగా అన్నం తిన్నారన్న ఆనందం నాకిప్పుడు 10 ఎకరాల పొలం వచ్చినంత సంతోషాన్ని ఇస్తుంది. భద్రయ్య గారు, లక్ష్మమ్మ గారు, మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. వాన ఆగిపోయింది, మేమిక బయలుదేరతాం. మీరు చేసిన ఈ సాయాన్ని, పెట్టిన ఈ రుచికరమైన పులస బిర్యానీని మేము జీవితంలో మర్చిపోము. భద్రయ్య, రేపు ఉదయాన్నే మా ఇంటికి రా. నీ మట్టి ఇంటికి రేకుల కప్పు వేయించే బాధ్యత నాది. నువ్వు కాదనడానికి వీల్లేదు. ఈ రాత్రికి నాకు ప్రాణదానం చేశావు, కనువిప్పు కలిగించావు.
నీకు రుణపడి ఉంటాను. అందరూ సంతోషంగా వీడ్కోలు తీసుకుంటారు. ఈ కథలోని నీతేంటంటే, నిజమైన సంపద అనేది డబ్బులో, పెద్ద భవనాల్లో ఉండదు. సాటి మనుషులపై చూపించే ప్రేమ, ఆపదలో చేసే సహాయం, ఎదుటివారిని ఆదరించే మంచి మనసులోనే నిజమైన గొప్పతనం దాగి ఉంటుంది. గర్వం ఎప్పటికైనా దయ ముందు తలవంచక తప్పదు.